సారీ ప్రజ్ఞావదన, నేను ఇంకా ఇదంతా చూడలేను, చూసి తట్టుకోలేను. ఒక తల్లి తన కూతుర్ని ఎంతగా ద్వేషిస్తుంది, ఇన్ని మాటలు అంటూ ఉంటే దాని ప్రభావం అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళ అమ్మ మీదే పడుతుంది. అలాగే మీరు కూడా ఆలోచించండి, వదిన మనసు ఎంత బాధపడుతుందో. ఆంటీ, నేను ఒప్పుకుంటాను, మీకు కోపం రావడం సహజమే. మేము మీ దగ్గర ఈ విషయాలన్నీ దాచాము, కానీ ఇందులో తన తప్పసలేముంది? ఇదంతా తన భర్త కోసమే చేస్తుంది, అభి మంచి కోసమే చేస్తుంది. తను ఎంతో మంచి పని చేస్తుంది, అందరికీ మంచి జరగాలని ఆలోచిస్తుంది. కానీ తను అందరి కోపాన్ని భరించాల్సి వస్తుంది. అంటే తను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిందంటే అక్కడ అభికి తన మీద కోపం, ఇంట్లో వాళ్ళందరికీ కోపం, అందరి ద్వేషాన్ని భరిస్తుంది. అంటే మీరు తనని చూడలేదు, కానీ నేను చూశాను ప్రజ్ఞావతిని ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఎంతో బాధను భరిస్తూ ఉండటం. ఎవరైతే తన కష్ట సుఖాల్లో తనకి తోడుగా ఉన్నారో, తన మీద ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళందరి ద్వేషాన్ని భరిస్తుంది. ఆంటీ తను ఇలా చేయాలనుకోలేదు, కానీ ఇంతకంటే వేరే దారి లేదు. అంతా అభి కోసమే చేస్తుంది. తన వాళ్ళందరినీ శత్రువులుగా మార్చుకోకపోతే అప్పుడు వాళ్ళలో ఉన్న శత్రువుల్ని కనిపెట్టలేకపోయేది. ఆంటీ, నా మాటలు తప్పుగా అనుకోవద్దు, కానీ బుల్బుల్ వెళ్ళిపోయినందుకు మీకంటే ఎక్కువగా ప్రజ్ఞావతిని బాధపడింది. మీరు ఏడ్చి మీ మనసును చాలా తేలికపరుచుకున్నారు, కానీ నేను ప్రజ్ఞావతిని చూశాను. ఆంటీ, తన దగ్గర మీరు లేరు, తన హత్తుకుని ఏడవడానికి, తన బాధని పంచుకోవడానికి ఎవరు లేరు. తనకి ఒంటరిగా ఏడుస్తూ తన కన్నీళ్లను తన్ని తుడుచుకునేది. ఆంటీ, ఒకవేళ నేను ఈరోజు ఇక్కడికి రాకుండా ఉండుంటే తను సైలెంట్గా మీ మాటలను భరిస్తూ ఉండేది, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయేది. నా మాట నమ్మండి ఆంటీ, మీ అమ్మ ఈ ప్రపంచంలో అందరికంటే మంచి కూతురు. తన వాళ్ల కోసం తను అలా చేసిన సంగతి ఈ ప్రపంచానికే తెలిసిందంటే అప్పుడు ప్రతి ఒక్కరూ ఇలాగే అంటారు, అందరూ ప్రజ్ఞలాగే ఉంటే బాగుంటుందని. తను ఈ రోజుకి అదే ప్రజ్ఞ, ఇక ఎప్పటికీ అలాగే ఉంటుంది. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదమ్మా. నేను ఏదైతే కోరుకున్నానో అదే చేసావమ్మా. నన్ను ద్వేషించాలని నేను కోరుకున్నాను. నేను తప్పు చేశాను ప్రజ్ఞ, నేను తప్పు చేశాను. పిల్లలు అబద్ధాలు చెప్తారు, కానీ అమ్మ వాళ్ళ కళ్ళల్లో నిజాన్ని చూడగలదు. నువ్వు నా దగ్గర ఎన్నో అబద్ధాలు చెప్పావు, కానీ నేను అర్థం చేసుకొని ఉండాల్సింది కదా. నీ కళ్ళల్లో నిజం చూసి నువ్వు ఎవరికి కూడా చెడు చేయలేవు అని, ఇది నా తప్పే. నేనే నేను అర్థం చేసుకోలేకపోయాను ప్రజ్ఞ. మంచి కూతురుగా మారావు ప్రజ్ఞ, కానీ నేను ఒక మంచి అమ్మని కాలేకపోయాను. నేను చాలా పొరపాటు చేశాను, నీకు చాలా బాధను కలిగించాను. నాకు నేను ఏ శిక్ష వేసుకోవాలో కొంచెం కూడా అర్థం కావడం లేదు ప్రజ్ఞ. నువ్వు నేను లేకుండా పోరాడుతున్నావు కదమ్మా. నీకు అమ్మ అవసరం ఎంత ఉంటుంటుంది కదా, కానీ ఒంటరిగా అన్ని భరిస్తూ వచ్చావు ప్రజ్ఞ. నేను పక్కన లేను. ఇదంతా నా తప్పే. నేను నా కూతురికి తోడుగా ఉండలేకపోయాను. బుల్బుల్ వెళ్ళిపోయిన తర్వాత నీకు నా అవసరం ఎంత ఉంటుంటుంది, కానీ ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా నిలబడలేదు. నన్ను క్షమించమ్మా ప్రజ్ఞ, నన్ను దయచేసి క్షమించు. కానీ ఇప్పుడు నువ్వు అసలు కంగారు పడుకు తల్లి, కంగారు పడుకో. ఇప్పుడు నేను నీకు తోడుగున్నానుగా, మనల్ని ఎవరేం చేయలేరు. మీ అమ్మ నీకు తోడుగా ఉంది. అంటూ ఉంటారు కదా, ఎవరి దగ్గర అయితే అమ్మ ఉంటుందా వాళ్ళకి అన్నీ ఉన్నట్టే అని. నీకు ఒక నిజం చెప్పనా, నీ నుదుట నా దిద్దిన కుంకుమ అయితే లేకపోవచ్చు, కానీ నువ్వు ఒకవేళ మీ అమ్మ కళ్ళతో చూసావంటే దాని ఎరుపు రంగు ఇంకా కనిపిస్తోంది ప్రజ్ఞ. నీకు తెలుసా, ఈ కుంకుమకున్న శక్తి ఇక అభిను తన శత్రువులందరి బారి నుండి కాపాడుతుంది. నిజంగా తల్లి, ఈ కాలంలో కూడా ఇలాంటి భార్యలున్నారంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నేను గర్వంగా తలెత్తుకుని ఇలా చేసావు తల్లి, నా బంగారు తల్లి. ఈ నిఖిల్ అయితే చాలా మాటలు మాట్లాడాడు, అది చేస్తాను ఇది చేస్తానని. కానీ ఏమైనా చేయగలడా లేదా? దీనికంటే నాకు ఎక్కడైనా 10 లక్షలు దొరికితే ఎంతో బాగుండు. అప్పుడు ఆ డబ్బు ఇచ్చేసి ఆ వాచ్మెన్ నోరైనా ముంచేదాన్ని, అలాగే ఆధారాలన్నీ తీసుకునేదాన్ని. ఉన్నట్టుండి 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాకు? ఏ అపాయింట్మెంట్ని పూర్తి చేసుకుని రా, ఆ తర్వాత మనం బీచ్కి వెళ్ళొద్దాం. ఓ నో, అభి నన్ను బీచ్కి తీసుకెళ్తానని చెప్పాడు, గుర్తే లేదు. తన దగ్గరికి వెళ్తాను. చాలా లేట్ అయిపోయింది, ఈలోకి తన మూడ్ మారిపోయి ఉండకూడదు. వైశాల్యక్క, మీరా ఇక్కడ? మీరు బానే ఉన్నారు కదా? లేదు, నేను అస్సలు బాలేను. తను ఆ ప్రజ్ఞ ఇంట్లో ఉన్నంత వరకు ఇంట్లో హాయిగా తింటోంది, తిరుగుతోంది, విశ్రాంతి తీసుకుంటోంది. ఈ ఇంటికి తానే బాస్గా కూడా ఉంది. ఇలా ఉంటే నేను అస్సలు బాగుండలేను. కానీ ఏదేమైనా మీరు తన్ని ఏమీ చేయలేరు కదా.
ఐ మీన్ ప్రజ్ఞ దగ్గర అయితే చాలా పవర్ ఉంది, డబ్బు ఉంది. కానీ మీ గురించి చెప్పాలంటే మీ దగ్గర ఇప్పుడు రాజుగారు కూడా. అందుకనే నేను నీ దగ్గరికి వచ్చాను తను. నీ సహాయం అడగడం కోసం. నేను ఒంటరి దాన్ని. నా దగ్గర ఎవరూ లేరు. కానీ నీ దగ్గరైతే మొత్తం అంతా ఉంది కదా. నువ్వు నాకు సాయం చేయగలవు కదా? హా? చేయగలవు కదా తను సాయం? అక్క, నేను మీకేం హెల్ప్ చేయగలను? ఎక్కువగా నటించాల్సిన అవసరం లేదు తను. నాకు నీ గురించి మొత్తం అంతా తెలుసు. పైకి ఎంత అమాయకంగా కనిపిస్తున్నావో లోపల అంత కన్నింగ్ అని తెలుసు. నువ్వు ఏం చేయగలవు, అలాగే ఏం చేయలేవనేది నాకు చాలా బాగా తెలుసు. సహాయం అడగడానికి వచ్చాను కదా, నువ్వు స్టైల్ కొడుతున్నావా? అరే, సాయం చేయాలని లేకపోతే నా మొహం మీద చెప్పేయచ్చు కదా. వైశాలక్క, నేను నీకు సహాయం చేయలేను అని. ఇలా నాటకాలు ఆడాల్సిన అవసరమే లేదు కదా. అక్క 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 చాలు. ఎందుకంత కోపం మీకు? ఇప్పుడు చూడండి, మనిద్దరి శత్రువు ఒకళ్ళే, అలాగే లక్ష్యం కూడా ఒకటే. ఎనీవే, నేను మీకు సాయం చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ కానీ అంటే అభితో నాకు పెళ్లి కానంత వరకు నేనెవరికి ఎలాంటి సహాయం చేయలేను. ఎందుకంటే నేను ప్రజ్ఞకి వ్యతిరేకంగా ఏమైనా చేశానంటే ప్రజ్ఞ కూడా నాకు వ్యతిరేకంగా చేస్తుంది. ఇక ప్రజ్ఞ చెడు ప్రభావం నా పెళ్లి విషయంలో పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాను. ఇక ఒకసారి అభితో నా పెళ్లి జరిగిన తర్వాత ప్రజ్ఞకి ఎలాంటి గతి పట్టిస్తానో చూస్తూ ఉండండి. నాది, అభిది, ఆలియాది, మీది అందరి పగ ఒకేసారి తీర్చుకుంటాను నేను. అంటే నువ్వు అనేదానికి అర్థమేంటి? నీకు అభితో పెళ్లి జరిగేంత వరకు నేను సైలెంట్ గా కూర్చోవాలనా? అవును, ఎందుకంటే నాకు అభితో పెళ్లి జరగలేదంటే అప్పుడు నా లైఫ్లో సమస్యలు ఎక్కువైపోతాయి. నేను అభితో ఉన్నంత వరకు నాకు ఎలాంటి సమస్యలు రావు. అభి దూరం అయితే అప్పుడు నేను జీరో అయిపోతాను. నువ్వు చెప్పింది నిజమే. తను, నేనొక పని చేస్తాను. నీకు అభికి వీలైనంత త్వరగా పెళ్లి జరిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంట్లో అలాంటి వాతావరణం కల్పిస్తాను. అందరితో మాట్లాడతాను నేను. ఇదంతా జరగనంత వరకు నీకు త్వరగా పెళ్ళయ్యే అవకాశం లేదు కదా. ఇక నీకు పెళ్ళైనప్పుడు ప్రజ్ఞ ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం. తను, నువ్వు ఈ ఇంటి కోడలిగా వస్తావు. ఇక ప్రజ్ఞ, తను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. డన్. ఒకరికొకరం తోడయ్యాం. మనిద్దరం కలిసి ఉంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వచ్చేసావా? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అన్నట్టు నాకు మూడ్ పూర్తిగా మారిపోయింది. అందుకని మనం బీచ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. అక్కడే నిలబడ్డావేంటి? ఇలా వచ్చి కూర్చో. కూర్చో. ఓ విషయం చెప్పనా? నేను నీకు టైం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను కదా. ఇక మీద నేను నీకు పూర్తిగా టైం ఇస్తాను. నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? ఏమైంది, నువ్వేం మాట్లాడడం లేదు? నేనేం మాట్లాడాలి? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా గదిలో నేనేం చేస్తున్నాను అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను తన్ను అనుకున్నాను. తను ఇక్కడ ఎంత బాగా నాటకాలు ఆడతావు నువ్వు. నేను అప్పటి నుంచి మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్గా వింటున్నావా? నా పక్కనే వచ్చి కూర్చున్నావా? నా చెయ్యి కూడా పట్టుకున్నావు నువ్వు. నేనేమి చేయలేదు. మీరే నన్ను పిలిచి కూర్చోమన్నారు, తర్వాత నా చేయి పట్టుకున్నారు. నేను తన్నుని పిలిచాను. మీరు పేరు పెట్టి పిలిచారా? లేదు కదా. మరి నాతో మాట్లాడడం లేదు అని నాకెలా తెలుస్తుంది? నేను నీతో ఇవన్నీ చెప్తానా? నువ్వు అలా ఎలా ఆలోచించావు? నేను అస్సలు అలా ఆలోచించడం లేదు. మీరు నిజంగానే నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికి పిలిచారు అనుకున్నాను. మీ మూడ్ బాలేదు అంటే నా మూడ్ కూడా పాడు చేస్తారు. ఏమన్నావు నువ్వు? మీరు నా గదిలో ఏవైనా చేయొచ్చు కానీ నేను మిమ్మల్ని ఏమీ అనకూడదా? అనటం కాదు, తిట్టావు నన్ను నువ్వు. నేనెవరిని తిట్టను. దాని అవసరం ఉంది. నీ ఎగతాళి కూడా తిట్టినట్టే ఉంటుంది కదా. నీ ఎగతాళికే మనిషి చచ్చిపోతాడు. చూడండి, విషయాన్ని పెద్ద చేయకండి. నేను మంచి మూడ్లో ఉన్నాను. దయచేసి మీరు నా మూడ్ని పాడు చేయకండి. నాకు కూడా తెలిసిందిలే నువ్వు ఎంత మంచి మూడ్లో ఉన్నావు అనేది. చూడండి, నిజంగానే మీరు నన్ను పిలిచారు అనుకున్నాను. లేదంటే మీరు తన్ను గురించి కలలు కంటున్నారే, నేనేమైనా కలగంటానా? ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని కోరుకుంటే అలాగే వెళ్ళిపోతాను. ఇంత సులభంగా బయటికి వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదే. నువ్వు నా గురించి ఎలా ఫీల్ అవుతున్నావో అది నాకు తెలీదు. ఒకవేళ ఏమైనా ఫీల్ అవుతున్నావు అంటే నువ్వు ఆ ఫీలింగ్స్ని అంతం చేసేయి. అలాగే ప్లీజ్ నాకు దూరంగా ఉండు. అంటే నేను తనని మర్చిపోవడానికి నాకు హెల్ప్ చేస్తుందన్నమాట. మన అభి అయితే నిజంగా బంగారం అనే చెప్పాలి. ఇంత చిన్న వయసులో కూడా ఎంతో తెలివిగా నడుచుకుంటాడు. అన్ని పనులు చూసుకుంటాడు. తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటాడు కూడా. మీరు సరిగ్గా చెప్పారు నాన్న. నేను కొంచెం టెన్షన్ పడ్డాను అన్నయ్యకి ఏం జరిగిందో అని. కానీ ఇప్పుడు అన్నయ్యని చూశాక చాలా రిలాక్స్గా ఉంది. అదంతా వదిలే, ముందు నాకు ఇది చెప్పు, నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది?
ఏమైనా అవసరం ఉంటే హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తాను. అన్నయ్య నువ్వు నా మనసులో మాట చెప్పేశావు. ఇన్ఫాక్ట్ నేను అడుగుదాం అనుకున్నాను, నువ్వే ఆ మాట అనేసావు. నాకు రాబోయే 2 ప్రాజెక్ట్స్ ముంబైలోనే ఉన్నాయి. ఒకటి చేంబూర్, ఇంకోటి కూడా దగ్గరలోనే. ఈ రెండింటిలో ఏదో ఒక దానికి నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే. నువ్వే డిసైడ్ చేసుకో నీకు ఏది సెట్ అవుతుందో అని. నా ఉద్దేశం ప్రకారం నాకు చేంబూర్ సరిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఫెంటాస్టిక్. అయితే చేంబూర్ చూసుకో. ఇక రెండో ప్రాజెక్ట్ నేను చూసుకుంటాను. రాజ్, ఆ పప్పు పక్కన పెట్టేయండి. ఇలా చూడండి, నేను మీకోసం రాజ్మా తయారు చేశాను. దీంతో ప్లెయిన్ రైస్ కూడా ఉంది. ఇది వేసుకోండి. అర్చన, నాకు ఆ చపాతీ కాస్త ఇస్తావా? రాజ్, ఇది వేసుకోండి. మీకు ఇష్టమని అదే నేనే నేను చెప్పాను చేశాను. కదా, నాకు తినాలని లేదు. ఎందుకు బలవంత పెడతావు? ఒకవేళ వాడికి తినాలని లేదంటే నువ్వు వాడిని ఎందుకు బలవంత పెడుతున్నావు? చూడు బాబు, నీకేది కావాలంటే అది తిను. తీసుకో చపాతి, తిను. ఈ గడియారం ఏంటి కదలకుండా అలాగే ఉండిపోయింది? టైం కరెక్ట్గానే ఉంది, కానీ నువ్వు కరెక్ట్గా లేవు కదా అభి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నిన్ను నువ్వు యాక్టివ్గా మార్చుకో, లేకపోతే నీ పర్ఫార్మెన్స్ గడియారంలాగా ఆగిపోతుంది. ఇలాగైతే ఎత్తిటి వాళ్ళని నువ్వు ఎలా ఎంటర్టైన్ చేయగలవు? అభి ఐఎమ్ సో సారీ. నాకు చాలా లేట్ అయింది. ఒకవేళ నాకు రొటీన్ చెకప్ లేదంటే అప్పుడు నేను ఇలా వదిలేసి వెళ్ళేదాన్ని కాదు. నీకు నా అవసరం ఉన్నప్పుడు నేను ఇలా వదిలేసి... చూడు, నీ ఫేస్ ఎంత బోరింగ్గా పెట్టుకుని ఉన్నావు ఇప్పుడు. పద, అలా వాకింగ్కి వెళ్దాం. నేను డైలీ వాకింగ్ చేయాలని డాక్టర్ నాతో చెప్పారు. నాకు మన బేబీకి అది చాలా మంచిదట. వెళ్దామా? లేదు, అది ఈ విషయం మంచిదే. నువ్వు వాకింగ్ చేస్తే బాగుంటుంది. వాకింగ్ చేసి వచ్చాయి. నాకు ఇప్పుడు బయటకు వచ్చే మూడ్ లేదు. నా మూడ్ మారిపోయింది. అభి ప్లీజ్ పద, మనం కాసేపు టైం స్పెండ్ చేద్దాం. అయితే దానికోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ నీతో పాటు ఈ రూమ్లోనా? ఆయన హిట్లర్ ప్రజ్ఞ ఎప్పుడు అలౌ చేయదు. తను ఇంకేమనదు. నేను తనతో మాట్లాడాను. తనకు చెప్పాను నేను నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలని. తనేం మాట్లాడకుండా తినగా బయటికి వెళ్ళిపోయింది. వావ్, దట్స్ గ్రేట్. ఇంతకీ వాట్, నాకు ముందు తెలుసు అభి, తనే కాదు నీ ముందు అసలు ఎవరూ ఏమనలేరని. అలాగే ఒక విషయం చెప్పనా, యూర్ ద బెస్ట్. నువ్వు నాకు చాలా మంచి భర్త అవుతావు. ఐ లవ్ యూ. ఏమైంది అభి? హలో మిస్ పానకంలో పుడక, నువ్వెప్పుడు రాంగ్ టైంలోనే వస్తావు కదా. ఇంకాసేపు లోపలే ఉండొచ్చు కదా నువ్వు. చూస్తుంటే ఇంట్లో మనుషులు సిగ్గుసరం వదిలేసినట్టున్నారు. ఓ హలో, నాకు అభికి పెళ్లి కాబోతోంది. ఇక మేము ఎప్పుడైనా ఎక్కడైనా ప్రైవేట్ గా టైం స్పెండ్ చేసుకుంటాం. ఇక సిగ్గు గురించి అంటావా? సిగ్గు మా ఇద్దరికి కాదు, నీకుండాలి. నువ్వు కాసేపు ఆగి ఉండాల్సింది. ఇంకా ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? వెళ్ళు, బయటకు వెళ్ళు. నాకు నా కాబోయే భర్తకి కాస్త ప్రైవసీ ఇవ్వు. వెళ్ళు. తలుపులు మూసుకోండి, లేకపోతే ఇంకెవరైనా కూడా రావచ్చు. తన్నుకి కొంచెం కూడా సిగ్గులేదు. నేనక్కడే ఉంటే కూడా తనలో చలనం లేదు. పైగా ఎంత తెలివైంది. ఆయన ఎంత అమాయకులు మంచివారు. ఆయన అవకాశంగా తీసుకొని మోసం చేస్తోంది. ప్రజ్ఞక్క, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏవైంది అర్చన, నువ్వెందుకింత టెన్షన్గా ఉన్నావు? వైశాలి అక్క గురించి చాలా టెన్షన్గా ఉందక్క. రాజ్బాబు గారు మా అందరితో నార్మల్గానే ఉన్నారు, కానీ వైశాలి అక్క మీద ఇప్పటికీ చాలా ఎక్కువగా కోపంగా ఉన్నారు. తనతో తిన్నగా మాట్లాడమే లేదు అసలు. ప్రతి మాటకి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. అక్క, ఏ భార్య అయినా సరే తన భర్త కోపంగా ఉంటే భరించగలదేమో కానీ మొహం చాటేస్తే మాత్రం ఎప్పటికీ భరించలేదు. ఒకవేళ ఈ గొడవలు ఇలాగే జరుగుతూ పోతూ ఉంటే ఎక్కడ వాళ్ళిద్దరి బంధం అంతమైపోతుందో అని భయంగా ఉందక్క. అందుకే అక్క, వీలైనంత త్వరగా మనం ఏదో ఒకటి చేయాలి. అవును అర్చన, దీని గురించి అయితే నేను కూడా ఆలోచిస్తున్నాను. కానీ ప్రస్తుతం అయితే ఆ తన్ను ఆయనతో పాటు గదిలో ఉంది. నేనేదో ఒకటి చేసి తనని బయటికి తీసుకురావాలి. నేను దాని గురించి... నువ్వొక పని చేయొచ్చు కదా. నువ్వే గదిలోకి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి తన్నుని బయటికి తీసుకురావచ్చు కదా. నేను వెళ్ళి రాజ్బాబు గారితో మాట్లాడొస్తాను. వద్దక్క, వద్దు ప్లీజ్. నేను అభిబావ గారి ముందుకైతే వెళ్ళలేను. పైగా అది కూడా తన్ను లోపల ఉన్నప్పుడు అసలు వెళ్ళలేను. నువ్వు వాళ్ళిద్దరినీ హ్యాండిల్ చెయ్యి. నేను వైశాలి అక్కను చూసుకుంటాను. సరే, నేను నిన్ను తర్వాత వచ్చి కలుస్తాను. అభి కూర్చో.
చాలా మంచి మూడ్లో ఉన్నావు కదా నువ్వు ఈరోజు, కానీ ఆ ప్రజ్ఞ వచ్చి మూడంతా పాడు చేసి వెళ్ళింది. కానీ మరేం పర్లేదు, నేను మళ్ళీ నీ మూడ్ని నార్మల్గా చేస్తాను. అభి, తన గురించి ఏం ఆలోచించొద్దు. ఆయన నువ్వు ఒంటరివాడవని ఎందుకు అనుకుంటున్నావు? నేను కూడా ఉన్నాను కదా నీతో. కొమా, నేనేదో స్ట్రేంజర్లో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? కూర్చో. ఇప్పుడు చెప్పు, మనం బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. సరే చెప్పు, నేను ఎలా ఉన్నాను? అభి, నీకు గుర్తుందా, నువ్వు నన్ను ఎప్పుడు కలిసినా నాతో చెప్పేవాడివి నేను బ్యూటిఫుల్గా ఉన్నాను, అందంగా ఉన్నానని. ఇప్పుడైతే ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు నేను మాటి మాటికి అబద్ధం ఎలా చెప్పాలి? చెప్పు, ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావు అంటే ఇంతకు ముందు ఎలా ఉన్నావు అలానే ఉన్నావు. నువ్వు చాలా అన్రొమాంటిక్ అయిపోయావు అభి. ఆ ప్రజ్ఞతో ఉండి ఉండి అచ్చం తనలాగే మారిపోయావు నువ్వు. పైగా రూమ్ కూడా తందే కదా, ఇందులో తన ప్రభావం ఎక్కువ కనిపిస్తోంది. నేను చెప్పాను అందుకే ఇట్లా బయటకు వెళ్దామని. సారీ, అది బాగా తలనొప్పిగా ఉంది, అందుకే నాకు బుర్ర పని చేయట్లేదు. తలనొప్పిగా ఉందా నీకు? నేనొక్కనా? వద్దులే అభి, తను. కళ్ళు మూసుకో. తన్ను గదిలో నుంచి బయటికి రావాలంటే ఆయన మీద అనుమానం రాకుండా నేను దానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా చేస్తే పని అవుతుంది. నీ ఫోన్ రింగ్ అవుతోంది. అవనివ్వు. నీ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతోంది. నీ ధ్యాస మొత్తం ఫోన్ మీదే ఉందంటే నువ్వు వాళ్ళకి చెప్పేయచ్చు కదా, ఇప్పుడు మాట్లాడడం కుదరదు, రేపు మాట్లాడతానని. ఇవ్వు, నేను మాట్లాడతాను. హలో, తను ఇప్పుడు బిజీగా ఉంది, అందుకని రేపు మాట్లాడుతుంది. ఆల్రైట్. అభి సార్, అభిని మాట్లాడుతున్నానని నీకెలా తెలుసు? మీ గొంతును బట్టి. అందరూ ఫ్యాన్స్ కదా మీ గొంతుకి, అందుకే తెలిసింది. ఎవరు గుర్తుపట్టారు మీ గొంతుని? నేను ఫ్యానే. నా ఫ్యాన్ నీకెందుకు ఫోన్ చేస్తున్నారు? చూడు, నువ్వు నా ఫ్యాన్ అని తెలిసి చాలా సంతోషంగా ఉంది, కానీ ఫోన్ చేసి మాట్లాడడానికి ఇది సరైన టైం కాదు. ప్లీజ్ రేపు ఫోన్ చేయి. క్షమించండి సార్, కానీ అదేంటంటే చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను తన్ను మేడంతో. ఇప్పుడు మీరు ఫోన్ ఎత్తారు కాబట్టి అది మీకే చెప్పేస్తాను. దేని గురించి చెప్పాలి? చాలా ముఖ్యమైన రహస్యం గురించి. రహస్యమా? ఏం రహస్యం? మీకెంతో దగ్గరైన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏంటి వాగుతున్నావు నువ్వు? నీకెంత ధైర్యం అభి, ఉంటే? నేను మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నాను కదా. అభి, ఏం పర్లేదు. ఇలాంటి 100 ఫోన్లు వస్తూ ఉంటాయి. నాకు చాలా బాగా తెలుసు వీటిని ఎలా హ్యాండిల్ చేయాలని. ఓకే, మరైతే ఫోన్ కట్ చేయి. నాతో కూర్చొని మాట్లాడుతున్నావు కదా, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు. తను అభి 2 నిమిషాలు, నేను వీళ్ళకి బుద్ధి చెప్పొస్తాను. కేవలం 2 నిమిషాలు. హ్యావ్ యూ లాస్ట్ ఇట్? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు అభితో మాట్లాడతావు? మేడం, నేను ఫోన్ చేసినప్పుడు ఎవరెత్తితే వాళ్ళతోనే కదా మాట్లాడాలి. అయినా మీరు నా పని చేస్తారని నాకు కొంచెం కూడా అనిపించడం లేదు. అందుకే నేను సార్కి చెప్పేస్తాను. సార్ నాకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ లేదని నీకెవరు చెప్పారు? నేను డబ్బు ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నాను కదా. సరే సరే, నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే రేపు ఎక్కడికి రావాలో చోటు చెప్తాను, అక్కడికి వచ్చేయండి. ఉంటాను. అభి, ఏమైంది? నువ్వు బెడ్ మీద నుంచి ఎందుకు లేచావు? ప్రాణాలతోనే ఉన్నాను కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అభి? నువ్వు ఫోన్లో మాట్లాడడం అయిపోయిందా? అయిపోయింది కదా. అభి, ఆ కాల్ మాట్లాడడం చాలా అవసరం. నేను తనకి ఎలా బుద్ధి చెప్పానంటే తను మళ్ళీ నాకు అసలు ఫోన్ చేయడు. బుద్ధి నాకొచ్చింది. జీవితంలో ఎవరి దగ్గర కూడా ఎక్కువగా ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదని. నేను నీకు అంతగా చెప్పాను, నాకు అస్సలు మూడు బాగాలేదు, చాలా విచిత్రంగా ఫీల్ అవుతున్నాను, నాకు నీ అవసరం చాలా ఉంది అని. కానీ నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా తను. అది కాదు అభి, నేను తను ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయి. అభి, ఐఎమ్ సారీ. ప్లీజ్ అభి, నేను చెప్పేది ఒకసారి విను. తను ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళి పడుకో. అభి అభి అభి, ఒక్కసారి నేను చెప్పేది విను. అభి, ఐఎమ్ సారీ. అభి, ప్లీజ్. తన్ను బయటికి వెళ్ళిపోయింది. నేను వెంటనే వెళ్ళి ఆయన మూడ్ని బాగు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? మాటలతో చెప్తే అర్థం కాదనుకుంటాను. తను నేను నువ్వా?
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు తను ఒక గంట సేపు కూడా ఒక గదిలో ఉండలేకపోతున్నారు. మరి జీవితాంతం ఒకటిగా కలిసి ఎలా ఉండగలరు? నువ్వు నాకు నీ సలహాలను ఇవ్వడం ఆపుతావా? మా ఇద్దరి మధ్య ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని మేమే సాల్వ్ చేసుకుంటావు. నువ్వు నీ సంగతి చూసుకో. అయినా నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నాకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? మీ ఇద్దరికి పెళ్ళైపోతే అప్పుడు నా లైఫ్ సార్ట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ నా జీవితంలో అయితే డబుల్ మజా ఉంటుంది. అదెలా? ఇది చాలా సింపుల్. మీరు కాన్సర్ట్స్ చేస్తారు, తను ఫ్యాషన్ షోస్ చేస్తుంది, నాకైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది కదా. దీన్ని డబుల్ మజా అంటారుగా. అంటే పెళ్ళైన తర్వాత నువ్వు నా భార్యతో కూడా పని చేయిస్తావా? ఆ, లేకపోతే మరేంటి? మీరేమనుకున్నారు? నేను మీ భార్యని మహారాణిలా చూసుకుంటాను అనా? ఐఎమ్ సారీ. మీకు కావాలంటే మీ భార్య మహారాణిలా చూసుకోండి, కానీ నా దృష్టిలో తన ఇంటి మెంబర్ కాబట్టి తను కూడా ఫైనాన్షియల్ గా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అన్నట్టు పెళ్ళైన తర్వాత మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గిపోతుంది కదా. దానికి జరిమానా కూడా మీ భార్య కదా కట్టాల్సి ఉంటుంది. ఓ, ఇదన్నమాట నీ ప్లానింగ్. చూడు, పెళ్ళైన తర్వాత నేను ఎలాంటి పాటలు పాడతానంటే వాటిని వినటానికి నువ్వే ఎదురు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఎవ్వరూ నా పాటలు వినలేదు. ఏం పర్వాలేదు, మీరు మీ గొంతును పాడు చేసుకోవచ్చు, కానీ పాపం తను తన మొహాన్ని పాడు చేసుకోలేదు కదా. నేను ఆలోచిస్తున్నాను తనతో 4-5 కాంట్రాక్ట్స్ ఎక్కువగా సైన్ చేస్తే బాగుంటుందని. అప్పుడు ఇన్కమ్ బ్యాలెన్స్ అయిపోతుంది కదా. అంటే మమ్మల్ని మాత్రం వదలవా? నా నెత్తి మీద కూర్చుంటావా? ఆసనం వేసుకుని మరి. నిన్ను